శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత జ్ఞానయోగం 4వ అధ్యాయమునందు ఈవేళ మనం 13వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. భగవానుడు చాలా క్లారిటీగా మనకి విషయాన్ని తెలియచేశాడు ఈ శ్లోకము ద్వారా. అర్జున, బ్రాహ్మణ క్షత్రియాదులను 4 వర్ణములను సత్వాది గుణముల యొక్కయు ఆ గుణములచే చేయబడు కర్మల యొక్కయు విభాగముననుసరించి నాచే సృజింపబడినవి. వారికి నేను కర్తన అయినప్పటికీ ప్రకృతికి అతీతుడు నగుటచే వాస్తవముగా నన్ను అకర్తగను, నాశరహితునిగను, నిర్వికారునిగను నీవెరుంగుము అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి. అంటే చేస్తూ ఉన్నటువంటి నేను ఈ సృష్టికి అంతా కూడా కారణం అంటున్న నేను కాదయా, దానికి అతీతమైనటువంటిది ఉన్నది, దాన్ని తెలుసుకో అని చెప్పాడు పరమాత్మ. ఇక్కడ గుణములను బట్టియు ఆయా గుణములకు సంబంధించిన కర్మలను బట్టియు జనులను 4 వర్ణములుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా భగవానుడు విభజించింది. ఇది అంతా కూడా సృష్టి తాను నిర్మించుకున్నదే కానీ ఇది పుట్టుకతో వచ్చినటువంటివి కావు. కేవలము సత్వగుణము కలవారు బ్రాహ్మణులు. వాళ్ళు ఏమి కర్మములు చేస్తూ ఉంటారు? శమధమాదులు, తపస్సులు చేస్తూ ఉంటారు. కాబట్టి వారు పూర్తి స్థాయిలో సత్వగుణముతోనే ఉంటారు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. సత్వగుణము స్వల్పముగను, రజోగుణము అధికముగను గలవారు క్షత్రియులు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? శౌర్య, ధైర్య, గాంభీర్యాది సంయుక్త యుద్ధ, రాజ్య పాలనాదులు చేస్తూ ఉంటారు. వీరికి సత్వగుణము స్వల్పముగా ఉండి రజోగుణము అధికముగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు క్షత్రియులు అని పేరు పెట్టారు. స్వల్పముగా సత్వగుణము కలిగి రజోగుణము, తమోగుణములు గలవారు వైశ్యులు అని చెప్పాడు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? కృషి, గోరక్షణ, వాణిజ్యాదులు, కావలసినటువంటి ఆహార పదార్థములు అన్నీ కూడా యావత్ ప్రపంచానికి అందిస్తూ ఉంటారు. ఎక్కడ ఉన్నవాళ్ళు ఈనాడు కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు వ్యాపారాదులు చేసి మానవాళికి అంతా కూడా అందించేటట్టుగా ఆనాడు పెట్టిన నియమమే ఈనాడు వ్యాపారములు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కులాలు అనే వాటి అంతరించాయి. ఈ కులము వాడు ఇది చేయాలనేది లేదు. ఇది సృష్టి ఆరంభమున నియమించినటువంటి నియమాలు. తమోగుణము అధికముగాను, రజోగుణము స్వల్పముగాను గలవారు శూద్రులు అని చెప్పబడుతుంది. వీళ్ళకి తమోగుణమే 100% ఉన్నది, రజోగుణము స్వల్పముగా గలవారు అని. వీళ్ళకి సత్వగుణము మచ్చుకు కూడా లేదు కనుక వీళ్ళను శూద్రులు అని చెప్పారు. వీరికి ఏ గుణం ఉంది? పరిచర్యాదులు చేయు గుణము ఉన్నది. అనగా వీరికి ఏ దోషము కూడా లేదు. వీరు ఒక యంత్రము లాంటి వారు. పైన ఉన్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవకులు మాత్రం. వారు చెప్పిన పనులు చేస్తూ ఉండేటట్టుగా నియమించారు ఆ కాలంలో. అందుచేత ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ కులమున జన్మించినటువంటి వాడు శమధమాదులు, తపస్సులు చేయవలసినటువంటి వాడు ఏ పొరపాటు చేసినా, ఏ అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడినా శిక్ష అర్హుడే, అనుమానము లేదు.
సత్వగుణము స్వల్పముగాను రజోగుణము అధికము కలిగినటువంటి క్షత్రియులు రాజులు అందరూ కూడా ఏనాటి నుండో గురుముఖత గురువుని ఆచరించి పై స్థానములో ఉన్నటువంటి గురువు సూచన మేరకే మసులుకుంటాడు. అప్పుడే అతను కర్మ బద్ధుడు కాడు, శిక్ష అర్హుడు కాడు. అందుచేతనే వారిని పై స్థానములో ఉన్నటువంటి వారిని గురువులుగా తీసుకున్నారు. ఇక్కడ స్వల్పముగా సత్వగుణము కలిగి రజోగుణము తమో గుణములు మిళితముగా ఉన్నటువంటి వారు వైశ్యులు. వీళ్ళు పౌరోహితులు అనగా గురువులు చెప్పినటువంటి ధర్మములను పాటిస్తూ రాజ్య పరిపాలన దీక్షిత పొందినటువంటి వారికి కూడా అనుగుణముగా సంరక్షణ చేయు విధమున నిర్మించారు. ఇవి అన్నిటికీ కావలసినటువంటి సేవలు చేస్తూ ఉన్నటువంటి ఒక పరికరములాగా ఉపయోగపడుతూ ఉన్నాడు శూద్రుడు. ఈ విధంగా కులములు నియమించారు ఆనాడు పూర్వీకులు. కానీ కులములు, మతములు, గుణములు ఇవి అన్నీ కూడా నిర్ణయించినది ఎరుకే కానీ పరిపూర్ణము కాదు. ఈ అన్నీ నేను చేస్తూ ఉన్నప్పటికీ కూడాను ఇది నేను కాదు, అది సత్యమైనటువంటి వస్తువు, ఇవన్నీ కూడా ఏమి చేయలేదు, ఎరుకే చేస్తూ ఉన్నది. కావున నన్ను నిర్వికారునిగా ఎరుగుము, ఈ శరీరముగా నీవు భావించవద్దు, ఇది లేకనే చేస్తూ ఉన్నది అనే సత్యాన్ని సూక్ష్మంగా తెలియచేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. సర్వం సద్గురుపాదార్పణమస్తు. జై గురుదేవ.